పరిస్థితి అంతా జరిగినప్పటికి కూడా ఆ బలిచక్రవర్తి వెనుతిరగలేదు. ఇక్కడ ఆగేయొచ్చు కదా, గురు ఆజ్ఞను కూడా తిరస్కరించాడు అక్కడ. అంటే అది గొప్పతనం. అందుకే ఈరోజు రాక్షసుడు అయినప్పటికీ మనం ఆయన పేరు గొప్పగా చెప్పుకుంటాం. ఇది అన్నమాట. అంటే ఏడు గుర్తు చేసింది, మధు కైటకులు తమ సరిసును ఇవ్వలేదా అంటే బ్రహ్మదేవుడు పుట్టినప్పుడు బ్రహ్మదేవుడి యొక్క రెండు చెవులలో నుంచి గుబిలి పుడుతుంది. ఆ గుబిలిలో నుంచి ఇద్దరు రాక్షసులు పుడతారు, మధు కైటవులని. వీళ్ళిద్దరూ ఆ యొక్క సముద్రంలో ఇలా 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 అనగా వాళ్ళకు ఒక ఓంకార మంత్రం వస్తుంది. ఆ ఓంకార మంత్రంతో వాళ్ళు జరించగా ఆ మంత్రం యొక్క అధిదేవత వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తుంది. వాళ్ళకి ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఎలా చంపబడతారంటే ఎలా చంపబడరు. అప్పుడు ఈ విష్ణుమూర్తి మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మళ్ళీ వాళ్ళని మోహింపచేసి ఆ యొక్క రాక్షసులే విష్ణుమూర్తిని అడుగుతారు, నీకేం కావాలి అని, మీ తలలు కావాలి అంటారు. అప్పుడు వాళ్ళు ధారాళంగా ఇచ్చేస్తారు. అంటే చూడండి, మహా బలవంతుడైనటువంటి గరుత్మంతుడు ఏమైనా చిన్న చితకవాడ ఒక్క నిమిషంలో భూమండలాన్ని మొత్తం ఇలా అనగలడు. అలాంటి గరుత్మంతుడు ఏమీ తెలియని వాడిలాగా విష్ణుమూర్తి దగ్గర వాహనంగా ఇలా రెండు చేతులు కట్టుకొని నిలబడ్డాడు కదా. ఆనాడు గజేంద్రుడు పరిగెత్తుతున్నప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాడు విష్ణుమూర్తి, అయ్యో నన్ను పిలవకుండా మా స్వామి ఎక్కడికో పరిగెడుతున్నాడు, పరిగెత్తాడే తప్ప పొదపోయాడని కబుర్లేదు లేదు కదా. అంటే అంతటి గరుత్మంతుడు కూడా విష్ణుమూర్తి దగ్గర దాసుడైపోయాడు. కాబట్టి వీరి త్యాగము ముందు మన త్యాగం ఎంత, ఇది మనం ఇలా పోల్చుకుంటుండాలి జీవితంలో. ఇందుకు వినాలి పురాణాలు, ఇతిహాసాలు. ఎందుకంటే దేవతలకు కూడా కష్టాలు వస్తాయి. అప్పుడు మనం అనుకోవాలి మనం ఎంత, ఇంకా వాళ్ళకి ఒక కష్టం వస్తే మనకి 1000 వస్తాయి. అర్థమైందా? కాబట్టి మన పురాణాలు ఇతిహాసాలు విన్నాం అనుకోండి, అప్పుడు ఈ ఆలోచనలు వస్తాయన్నమాట. అంటే నేను కూడా చిన్నతనం నుంచి కొన్ని సందర్భాలు వస్తుంటాయి కదా, అలాంటి సందర్భంలో రాముడిని పోల్చుకునేవాడిని, రామానికి ఎన్ని కష్టాలు వచ్చాయి, సీతమ్మని పోల్చుకునేవాడిని, నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి. కాబట్టి చూద్దాం పద, ఎంత దూరం అయితే పోదాం అని అంటే అగస్త్యముని ఎవరెవరు లోక కళ్యాణార్థం త్యాగం చేస్తారో వారిని పోల్చుకొనడం వారి గొప్పతనము ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది అని చెప్తుంది లోపాదేవి ముద్ర. మనం చెప్పాడు కదా, ఈ యొక్క దేవగురు చెప్పాడు, సాక్షాత్ ఆవిడ ఎవడు, సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం ఆవిడ. అంటే అనంతరము అగస్త్యముని కాశీని వదిలి సర్వదేవతలు, సర్వజనులు, సర్వవృక్షములు అనుమతి తీసుకున్నాడంట. అంటే కాశీలో ఉన్నటువంటి మనం కాశీలో వెళ్ళినప్పుడు మనం కూడా ఒక 9 నెలల వాసం ఉన్నామనుకోండి, వాళ్ళతో వాళ్ళతో పరిచయాలు ఉన్నాయనుకోండి, ఏ టిఫిన్ అంగడిలో వాడుతానో, ఏ పూల పట్టు వాడుతానో, ఏ చీరల అంగడి వాడుతానో, లేకపోతే ఎందుకనుకోండి మనకి వాసన అయిపోయాక ఏం చేస్తాం, ఏమండి మా వాసన అయిపోయింది పోయేస్తాం, మళ్ళీ ఎప్పుడో కలుగుతాం అని అందరి దగ్గర సెలవు పుచ్చుకుంటాం కదా. అలాగే ఈయన కూడా ఏం చేస్తున్నాడు, అగస్త్యముని కాశీలో ఉన్నటువంటి సర్వదేవతల, అంటే ఈయన మనోనేత్రంతోనే మనసుతోనే వెళ్ళిపోయింది. ఎందుకంటే సమయం లేదు ఇప్పుడు ఇక్కడ, ఈ సమయంలో లేదు కాబట్టి సర్వదేవతలు, సర్వజనులు, సర్వవృక్షములు, సర్వతీర్థాలు అనుమతిని పుచ్చుకుంటున్నాడు. అంటే వాళ్ళకి మనసులోనే చెప్పుకుంటున్నాడు. ఈయన మళ్ళీ ఏం చేశాడు, కాశీలో ఉన్నటువంటి కాశీ నగర యాత్ర చేశాడు. మరి కాశీలో ఉన్నటువంటి పంచక్రోశ యాత్ర, అంతర్గృహ యాత్రలు ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఈ విధమైన యాత్రలన్నీ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ శివలింగాలకు, అక్కడ ఉన్న దేవీ దేవతలకు అందరికీ నేను వెళ్ళి వస్తాను, ఇంకా ఎప్పుడు వస్తాను, మీరందరూ కలిసి పంపిస్తున్నారు కదా అని ఒక చూపుతో అలా చూస్తూ, ఒక చూపుతో మీ అనుగ్రహం కోల్పోతున్నారు అని మరొక చూపుతో, ఇలా మిక్కిలి బాధతో అగస్త్యముని లోపాముద్రాదేవి సహితుడై విచారముతో కాశీని వదిలాడు. అంటే రాముడు లక్ష్మణుని పొమ్మన్నప్పుడు లక్ష్మణుడు కూడా వెనక్కి చూస్తూ చెప్తాడట, అన్నయ్య నాకు మీరు ఎంతవరకు కనబడతారో అంతవరకు నేను ప్రాణాలతో ఉంటాను, మీరు కనబడినటువంటి అడుగు నాకు కనబడుతుంది కదా, ఆ క్షణం నేను చనిపోతాను అని చెప్తానంట. అంటే అలా ఇక్కడ ఏం చేస్తున్న మిక్కిలి బాధతో వదలలేక అగస్త్యముని ఈ యొక్క లోపాముద్రాదేవితో కాశీ నామస్మరణ చేస్తూ తన తపోబలంతో అర్ధ నిమిషంలో ఆకాశ మార్గాన వింధ్యాద్రి చేరుకున్నాడు. అంటే అర్ధ నిమిషంలో ఇదంతా జరిగింది. అంటే బ్రహ్మదేవుడు వింధ్యాద్రి ప్రళయాగ్నిమలే, అంటే ఆయన ఈ ఆకాశ మార్గంలో వస్తున్నప్పటికీ ఈ అగస్త్యముని ఎలా కనబడుతున్నాడంటే ఒక ప్రళయ అగ్నిలాగా ఈ యొక్క వింధ్యాద్రికి కనబడుతున్నాడు. ఈ వింధ్యాద్రి
అయ్యో అయ్యో మా స్వామి గారు వస్తున్నారు, ఆయన ఎంతో ప్రళయ ఆగ్నిగా వస్తున్నాడు అనుకున్నటువంటి ఆ యొక్క వింధ్యా పర్వతము భూమికి సతికిలా పడ్డాడట. అంటే ఎందుకంటే క్షమించాలి నేను చెప్పలేదు, మన అగస్త్యముని వారు పాప 4 అడుగులే ఉంటారట చూడ్డానికి, నాలాగా పొట్టిగా. అయితే ఈ 4 అడుగులని అగస్త్యమునికి పాదాభివందనాలు చేయాలంటే ఆ వింధ్యాపర్వతం భూమికి సతికిలా పడాలి కదా, అలా అన్నమాట. అంటే అగస్త్యముని అలా పాపం ఆ వింధ్యాపర్వతము ఈ యొక్క అగస్త్యముని పాద పద్మాలకు అది ఇవన్నీ ఏమి అడగలేదు. మన అగస్త్యముని వచ్చి ఏమి నువ్వు ఆ నారదముని చెప్పిన దానికి ఇలా అసూయత చేసావంటే కదా, అవన్నీ ఏమి అడగలేదు పాపం. అయితే ఎప్పుడైతే ఈ అగస్త్యముని వచ్చాడో ఈ అగస్త్యముని రాకకు భూమికి సతికిలా పడి ఆయన ఆశీర్వాదం కోసం వంగాడు. అయితే ఈయన చాలా ఉప్పొంగిపోయాడు. నువ్వు నాకు ప్రియమైన శిష్యుడివి అన్నాడు. వాడిద్దరి మధ్య కొన్ని గురు శిష్య సంబంధం జరిగింది. ఆయన చెప్పాడు, నేను ఒక కార్యార్థమై దక్షిణ దిక్కుకి వెళుతున్నాను కాబట్టి నువ్వు నేను వచ్చేంత వరకు నువ్వు ఇలానే ఉండు అని చెప్పాడట. కాబట్టి ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఈయన, అలా ఎప్పటికీ అలాగే ఉన్నాడు. అలా వింధ్యా పర్వతము అగస్త్యముని అభినందించాడు. మరలా తిరిగి వచ్చే వరకు ఇదే విధముగా ఉండమని చెప్పి పతి సమేతముగా దక్షిణ దిక్కుకు ఈ యొక్క అగస్త్యముని లోపాముద్రి వెళ్ళారు. జగత్ అంతయు అంటే ఎప్పుడైతే ఈ వింధ్యా పర్వతము ఇలా నేలకు సమానంగా అయిందో అప్పుడు జగత్తంతయు కొత్త సూర్యకిరణాలతో వెలుగొందిందట. ఈ యొక్క జగత్తంతయు సూర్యకిరణాల సంచారము